ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు వెళ్ళి 11వ సంవత్సరాలు తెలంగాణ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ తెలంగాణ సంబరాలలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సంబరాలు చేసుకోవడం, అమరవీరుల కుటుంబాల విలువడం ఇంకా సంతోషమైన విషయం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అమరవీరులు కూడా కొంతమంది నాయకులు మర్చిపోయారు. మరి ఈ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు డిసెంబర్ 3 రోజు, ఆ రోజు ఒకటే అన్నాడు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, ఆయనకు అంకితం చేస్తా అని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు అందరూ కూడా బాగుపడాలంటే కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారే చేస్తారు. అందుకోసమని నేను ఒక్కటే పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నా, అమరులు కళాకారులు లేని తెలంగాణ రాష్ట్రం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందంటే ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి మాంసాన్ని కరగబోసి ఒక నరాన్ని ఒత్తి వేసి దీపం వెలిగించి 4 కోట్ల ప్రజల గుండెలలో ఉద్యమం లేపిన శ్రీకాంతాచారి. అలాంటి శ్రీకాంతాచారి చూసి ఆ మంటలు ఓర్వలేక సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యంగా సోనియా గాంధీ గారికి నా పాదాభివందనాలు. అమ్మ, నువ్వు లేకుంటే, నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే ఇప్పటికీ 1000 మంది కాదు, నువ్వు రాష్ట్రం ప్రకటించకుంటే ఇంకో 1000 మంది చనిపోయి తల్లులకు గడుపు కాలేదు. ఇవాళ ఏదైనా ఇస్తారు, కోట్లు ఇస్తారు, బిల్డింగ్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, హోదాలు వస్తాయి, ఏది వచ్చినా కానీ వాళ్ళ త్యాగం మా కొడుకులు మా ముందుకు రారు. నేను గర్వపడతా, ఎందుకంటే ఎవరైనా పుడతాం చనిపోతాం, కానీ శ్రీకాంతాచారి త్యాగానికి ఒక అర్థం ఉంది. ఒక రాష్ట్రం వచ్చింది, నీళ్లు నిధులు నియామకాల కోసం చనిపోయిండు, కానీ 10 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్లో కొంత న్యాయం జరగలేదు. అది కూడా మన రేవంత్ రెడ్డి గారు మరి అందరూ కూడా రైతుల, నిరుపేద కుటుంబాల ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నేసి మంచి గవర్నమెంట్ నడపాలని, ఇంకా కూడా మళ్ళోసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారే కావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.